ఒక చిన్న దేశం అంటే యూరోప్ యూనియన్లో ఉండే ఈ దేశము మీరు ఏరియా చూసారనుకోండి 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే ఒక బీహార్ అన్నారనుకోండి 98,000 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే బీహార్ లాంటి రాష్ట్రానికన్నా చిన్న దేశం. సో వీళ్ళు ఇవాళ ఎంత పెద్ద ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే, నిర్ణయం తీసుకోవడం కాదు, లిటరల్గా భారత్ చైనాలను కాపాడేరు అని చెప్పాలి. అంటే ఈ స్టోరీ మీరు చూసారనుకోండి, యూరోప్ యూనియన్ వాళ్ళు ఒక శాంక్షన్స్ ప్యాకేజ్ అనేది టైం టు టైం గత 2 ఏళ్ల నుంచి వీళ్ళు రష్యాకు ఎవరైతే సహాయం చేస్తున్నారో, రష్యాతో వ్యాపారము ఎవరైతే చేస్తున్నారో ఆ దేశాల మీద మనము శాంక్షన్స్ విధించాలి. ఎంత కఠినమైన ఆంక్షలు విధించాలి అంటే, మళ్ళీ వాళ్ళు యూరోప్ యూనియన్తో ఎటువంటి వ్యాపారము చేయకూడదు. సో ఇలా అనుకొని వీళ్ళు ఏం చేశారు, ద 13th శాంక్షన్స్ ప్యాకేజ్ అని చెప్పి ఒక డ్రాఫ్టింగ్, ఒక డాక్యుమెంట్ తయారు చేశారు. ఇందులో భారత్ ఉంది, చైనా ఉంది, హాంకాంగ్, టర్కీ లాంటి దేశాలు ఉన్నారు. కానీ మీకు ఇవాళ యూరోప్ యూనియన్లో అతిపెద్ద మార్కెట్ అన్నారు అనుకోండి భారత్. మరి చైనా సంగతి ఏంటండి అంటే, గత 10 ఏళ్ల నుంచి ఇండియా యూరోప్ యూనియన్తో బాగా వ్యాపారం చేస్తున్నాం. లాస్ట్ 2 to 3 years చూసారనుకోండి, ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇండియానే హైయెస్ట్ లెవెల్లో యూరోప్ యూనియన్కి ఎక్స్పోర్ట్స్ చేస్తుంది. చైనా అంటారా, చైనా గత 25 ఏళ్ల నుంచి కూడా యూరోప్ యూనియన్తో వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, ముఖ్యంగా జర్మనీ, ఇటలీ లాంటి దేశాలతో. కాబట్టే చైనా ఇంతలా ఎదిగింది, ఎందుకంటే వాళ్ళ రెవెన్యూస్, ఎక్స్పోర్ట్స్ యూరోప్ యూనియన్తో బాగా చేస్తారు. సో ఇవాళ మనము పుంజుకున్నాం, మనం చాలా అగ్రెసివ్గా మన రెవెన్యూస్ పెంచుకోవాలి, మన జీడిపిని పెంచుకోవాలి. కాబట్టి యూరోప్ యూనియన్తో మన ఎక్స్పోర్ట్స్ కూడా విపరీతంగా పెరిగాయి. కానీ ఇవాళ యూరోప్ యూనియన్ వాళ్ళు మీ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము అని చెప్పి భారత్ లాంటి దేశాలను బెదిరించడం, అంటే మనల్ని బెదిరించడము అనేది అంత ఈజీ అయిన విషయం కాదండి. ఎందుకంటే చూడండి, మీ మీద మేము కార్బన్ ట్యాక్స్ రెస్ట్రిక్షన్స్ విధిస్తామని చెప్పి యూరోప్ యూనియన్ వాళ్ళు మనల్ని వార్నింగ్ ఇచ్చారు. సో ఇమీడియట్గా మనం ఏమన్నాము, అలాగా అయితే మేము టారిఫ్, అంటే టారిఫ్ హైక్ అనేది చేస్తాము, సో మీ మీద ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ అనేది పెంచుతాము అని అన్న తర్వాత యూరోప్ యూనియన్ వాళ్ళు తగ్గారు. అంటే మనతో వీళ్ళు కాళ్ల బేరానికే రాగలరు కానీ బెదిరించడము అనేది ఇంపాసిబుల్. ఇండియాను ఇవాళ బెదిరించగలిగే దేశాలు మీకు లేవు. కానీ చూడండి, అమెరికా వాడు, ఈ వెస్టర్న్ కంట్రీస్, వీళ్ళకి మన మీద ఎక్కడ లేని ఈర్ష. అంటే 2024లో కూడా భారతే జీడిపిలో నంబర్ 1 కంట్రీ అని చెప్పి మీకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనండి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళ ప్రొజెక్షన్స్. అలాంటిది సడన్గా వీళ్ళు రావడం ఏంటి, మనకన్నా ఇంతలాగా జీడిపిలో పెరిగిపోవడం ఏంటి, నంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళిపోవడం ఏంటి. మనము ఆ దరిదాపుల్లో ఒక చైనా అనండి, మీకు అమెరికా అనండి, జర్మనీ లాంటి దేశాలు మనకు దరిదాపుల్లో కూడా లేరండి. మనము వేరే ఎక్కడో ఉన్నాం. 7.2 జీడిపి. అంటే వీళ్ళందరూ కూడా, చైనా అన్నారనుకోండి 3 to 4 పాయింట్స్ మాత్రమే, అమెరికా లాంటి దేశాలు 2 పాయింట్స్ దగ్గరే ఉండిపోయారు. సో అలాంటిది ఇండియా ఇంతలాగా దూసుకుపోవడం వీళ్ళ ఎవ్వరికి కూడా ఇష్టం లేదు. దాంతో ఏదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టాలి. కాబట్టి వీళ్ళేంటి, యూరోప్ యూనియన్ని రెచ్చగొట్టడం. ఇండియా ఇంతలా రష్యాకు సపోర్ట్గా ఉంది, ఇంతంత ఆయిల్స్ కొంటున్నారు, సో రష్యాతో మాకు బెస్ట్ ఫ్రెండ్షిప్. ఏంటి, జైశంకర్ గారు జర్మనీ వెళ్ళి మునీచ్లో ఆయన చెప్తున్న బ్రూటల్ ఫ్రాంక్నెస్ అండి. ఎలా మాట్లాడుతున్నాడు అంటే, అవును రష్యాతో మాకు స్నేహము ఉంది, ఇది మా చరిత్ర, ఇవాళ మీకు ఏమిటి ప్రాబ్లం, మీరు ఎందుకు మమ్మల్ని ప్రశ్నిస్తారు, మేము రష్యాతో ఆయిల్స్ కొంటూనే ఉంటాము, మీరు ఎవరైనా ఆపగలరా, ఆపాల్సిన అవసరము ఏమిటి అని చెప్పి జర్మనీలో కూర్చొని జైశంకర్ గారు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎక్కడ లేని కోపం. నువ్వు ఇవాళ వచ్చి మా జర్మనీలో మమ్మల్ని ప్రశ్నిస్తావా, మేమందరము కూడా వైట్స్ కదా, అమెరికా లాంటి దేశం మా మిత్ర దేశము కదా, వెస్టర్న్ కంట్రీస్తో మాకు ఇవాళ ఒక అలయన్స్ ఉంది కదా, నాటో గ్రూప్ కదా, నువ్వు ఇండియా నుంచి వచ్చి నువ్వు ఆ దేశం యొక్క ఫారిన్ మినిస్టరే అయి ఉండొచ్చు, మమ్మల్ని ఇలా ఎలా ప్రశ్నిస్తావు. సో జైశంకర్ మీద ఉండే కోపము, భారత్ మీద ఉండే కోపము ఎలాగా అన్నప్పుడు సరిగ్గా యూరోప్ యూనియన్ వాళ్ళు ఇవాళ ఇలాగా 13th శాంక్షన్స్ ప్యాకేజ్ అని అన్నారు. కానీ చిన్న దేశం మాట్లాడుతున్నాను చూసారా, హంగరీ, బిగినింగ్ నుంచి వాళ్ళు అంటున్నారు ఇది రష్యాకు యుక్రెయిన్కి మధ్య సంబంధించిన విషయం,
మనము ఎవరము కలగజేసుకోకూడదు. మనకు ఏమిటి అవసరము? ఇవాళ ఎనర్జీ అన్నామనుకోండి, ఎనర్జీ క్రైసిస్ అన్నామనుకోండి, రష్యాతో శత్రుత్వము వల్లే ఇది వస్తుంది. రష్యా మనకన్నా ఎన్నో రెట్లు పెద్ద దేశము. సో వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. పదే పదే ఇదే మాట్లాడుతున్నారు. ఇవాళ మీరు ఒక భారత్ను తీసుకోండి, చుట్టూర్త నేపాల్ ఉంటుంది, బంగ్లాదేశ్ ఉంటుంది, శ్రీలంక ఉంటుంది, భూటాన్ లాంటి చిన్న చితకా దేశాలు, మయన్మార్ని కూడా కలుపుకోవాలి. వీళ్ళు భారత్ని ఎదిరిస్తాము అంటే కుదురుతుందా? వీళ్ళకి బిగ్ బ్రదర్ లాగా ఉండి వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎలాంటి అవసరాలు ఉన్నా తీర్చే ఒకే ఒక దేశం భారత్. వాళ్ళు ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉండొచ్చు, ఆయిల్ క్రైసిస్లో ఉండొచ్చు, నిత్య అవసరాలు వాళ్ళకి దొరకకపోవచ్చు, అందరూ ఇండియానే అడుగుతారు. కాబట్టి మనము వీళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం వీళ్ళు మనల్ని ఎదిరించకూడదు, ఎందుకంటే మనం సహాయం చేయడానికి ఉన్నాం. అలాంటిది ఇవాళ వీళ్ళందరూ ఏంటి, అమెరికా వాడు చెప్పాడు కదా అని చెప్పి రష్యాను ఎదిరించడం వల్ల ఏమైంది, టోటల్గా వీళ్ళు ఎనర్జీ క్రైసిస్లో పడిపోయారు. అదే మీరు ఈ హంగరీ లాంటి చిన్న దేశం చెప్తున్నా కదా, బీహార్ రాష్ట్రానికన్నా చిన్న దేశం అండి. ఈరోజు కూడా వీళ్ళు రష్యా వద్దే ఎనర్జీ, ఆయిల్స్ అనండి, మీకు గ్యాస్ అనండి, రష్యా వద్దే కొంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. అలాంటి రష్యాను, నన్ను ప్రొటెక్ట్ చేసే రష్యాను నేను ఎదిరించకూడదు, ఇది వీళ్ళ ఆలోచన. ఇదే విషయాన్నే పదే పదే యూరోప్ యూనియన్కి చెప్తున్నారు. ఇది అమెరికా వెస్టర్న్ కంట్రీస్ కుట్ర, మనము ఇందులో పాలు పంచుకోకూడదు, మనకు ఇది అనవసరము అని చెప్పి పదే పదే చెప్పినా అమెరికా వాడి ఒత్తిడి ఎంతలా ఉందంటే యూరోప్ యూనియన్లో ఉండే నాయకులు మీకు ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించకుండా, ఈ పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ గురించి తెలుసుకోకుండా ఇలా బ్లంట్గా బ్లైండ్గా ఒక నిర్ణయం, దాంతో ఇవాళ ఏమైంది చూడండి, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అంటారు. అంటే మేము 27 దేశాలు, యూరోప్ యూనియన్లో ఉండే 27 దేశాలు ఒక నిర్ణయం తీసుకున్నాము, కమిటీ వేశాము, ఇలాగ శాంక్షన్స్ ప్యాకేజ్ అనే దాన్ని మేము అనౌన్స్ చేశాము. కానీ ఇక్కడ ఏమవుతుంది, 19 ఫిబ్రవరి. సో ఈ టైంలోగా మీరు ఒక డిసిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే 27 దేశాలు కూడా అప్రూవల్ ఇవ్వాలండి, వాళ్ళు వాళ్ళ ఓటింగ్ పవర్ని వాడాలి. సో 27 కంట్రీస్ కూడా ఎస్ మేము ఇలాగ ఈ దేశాల మీద శాంక్షన్స్ విధించడాన్ని అప్రూవల్ ఇస్తున్నాము, ఒప్పుకుంటున్నాము అంటేనే మీకు ఈ డ్రాఫ్ట్ అనేది పాస్ అవుతుంది. ఎక్కడ, యూరోప్ యూనియన్ పార్లమెంట్లో. సో ఈ హంగరీ అనబడే దేశము నో, ఇలాంటి పని నేను చెయ్యను, భారత్ చైనాకు వ్యతిరేకంగా మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే నేను ఒప్పుకోను. సో వీళ్ళకి నేను ఇమ్యూనిటీ ఇస్తున్నాను, ప్రొటెక్షన్ ఇస్తున్నాను, సెక్యూరిటీ ఇస్తున్నానని చెప్పి ఇండియా అనండి, చైనా అనండి, వీళ్లకు సపోర్ట్గా ఈ దేశం నిలబడింది. దాంతో రష్యా వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం. ఎందుకు, వీళ్ళు చెప్తున్న శాంక్షన్స్, యూరోప్ యూనియన్ శాంక్షన్స్ మీరు చూసారనుకోండి, టెక్నాలజీ అలాగే ఎలక్ట్రానిక్స్, అంటే ఇవాళ ఒక పరికరము తయారు చేయాలనుకోండి, రష్యాలో ఇది చాలా చాలా కాస్ట్లీగా ఉంది. అంటే ఒక నట్లు అనండి, బోల్ట్లు అనండి. సో ఈ తయారీ వాళ్ళు ఏం చేస్తారు, భారత్కి అప్పచెప్తారు. అలాగే ప్లాస్టిక్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి చూసారా, మీకు ఇండియా చైనా ఇక్కడ నుంచి వాళ్ళు తెప్పించుకుంటారు. సో ఇలాగా మీకు ఈ కంపెనీస్ తయారు చేసి రష్యాకు పంపిస్తున్నారు కదా, వాళ్ళ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము, వాళ్ళు యూరోప్ యూనియన్తో ట్రేడింగ్ చెయ్యకూడదు అని అన్నారు. సో ఈరోజు ఏం జరిగింది, రష్యాకు, వాళ్ళ డిఫెన్స్కు, వాళ్ళ మిలిటరీకి ఈ దేశాలు హెల్ప్ చేస్తున్నారు, ఇలాగ వీళ్ళు యుక్రెయిన్ యుద్ధంలో రష్యాకు సపోర్ట్గా ఉన్నారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈరోజు మీకు హంగరీ మన వైపు నిలబడడంతో మనం ఇంకా కూడా రష్యాతో ఉండే స్నేహాన్ని, అట్ ది సేమ్ టైం యూరోప్ యూనియన్లో 27 దేశాలు కదా, వీళ్ళతో ఎలాంటి వ్యాపారమైనా చేసుకోవచ్చు, మీకు యూరోప్ యూనియన్ పార్లమెంట్ మనల్ని ప్రశ్నించలేరు. సో అలాంటి ఒక ఇమ్యూనిటీని హంగరీ మనకు ఇవ్వడము అనేది చాలా పెద్ద వార్త. సో ఇలాగ హంగరీ మనకు సహాయం చేయడం, రష్యాను ఎవరైనా వ్యతిరేకిస్తే మేము ఒప్పుకోము, అలాగే రష్యా మిత్ర దేశాలను మేము కాపాడతామని చెప్పి హంగరీ చెప్పడము ఇవాళ చాలా చాలా గ్రేట్ న్యూస్ అని చెప్పి మీకు సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నాయి, వార్తాపత్రికలు కూడా రాస్తున్నారు. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉంది ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.